చందమామ కథ. ప్రతిఫలం. వీరభద్రం అనే రైతు తను కొత్తగా కొన్న ఇంటి పెరట్లో బావి తవ్వించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సంగతి తెలిసి చెన్నకేశవులనే అతను వీరభద్రాన్ని కలుసుకుని, మీరు కొత్త ఇంటికి బావి తవ్వించాలనుకుంటున్నారట, ఆ పని నాకు అప్పగించండి. నేను భూమి లోపల జల ఎక్కడున్నా పసిగట్టి చెప్పగలను. నా తాత తండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న ఈ విద్యతో నేను ఎందరి ఇళ్లలోనో ఏ ప్రయాస లేకుండా బావులు తవ్వించాను అన్నాడు. వీరభద్రం జవాబిచ్చే లోపల సమయానికి అక్కడే ఉన్న పొరుగింటి రామనాథం, వీరభద్రం గారు, మీరు గ్రామానికి కొత్తవారు. ఈ చెన్నకేశవుల్ని గురించి మీకు తెలియదు గనుక చెబుతున్నాను. బావి తవ్వించే పని ఈయనకు అప్పగించండి. ఇలాంటి విషయాల్లో ఈయన చాలా ప్రజ్ఞావంతుడు అని అన్నాడు. వీరభద్రం వేళాకోళం చేస్తున్నట్టుగా, అదేమిటి రామనాథం గారు, ఒక్కొక్కసారి మనకు దాపులనున్న వస్తువులే సరిగా కనపడవు. అలాంటప్పుడు భూమి అడుగున ఉన్న జల ఎక్కడ వస్తుందో చెప్పటం ఎలా సాధ్యపడుతుంది అని చెన్నకేశవులతో, కళ్లకు అంజనాలు రాసుకునో లేక మాయా దుర్భిణులు ఉపయోగించో మంత్రగాళ్ళు భూమి అడుగున ఏమున్నదో తెలుసుకునే వాళ్ళని కథల్లో చదివాను. అయితే నాకు అలాంటి విద్యల్లో నమ్మకం లేదు. కూలి వాళ్లను పెట్టి పెరట్లో బావి నేనే తవ్వించుకుంటాను అన్నాడు. తాను చేయబోయే పనిలో మంత్రతంత్రాల ప్రసక్తే లేదని, అంతా సశాస్త్రీయమైన పద్ధతే అని చెన్నకేశవులు వీరభద్రానికి వివరించి చెప్పబోయాడు. అయినా వీరభద్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. చివరకు చెన్నకేశవులు వినయంగా, సరే తమ ఇష్టం అని వీరభద్రం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే వీరభద్రం నలుగురు కూలివాళ్లను పిలిపించి పెరట్లో ఒక మూల వాళ్ల చేత బావి తవ్వించటం మొదలుపెట్టాడు. 10 రోజుల పాటు తవ్వగా వాళ్లకు భూమిలో ఒక రాతి పొర తగిలి పని ఆగిపోయింది. కూలివాళ్లు వీరభద్రానికి ఈ సంగతి చెప్పి, అయ్యా, ఈ రాతి పొరను తవ్వి ఇంకా లోతుకుపోవటం మా వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అది సాధ్యమైనా అక్కడ నీటి జల కాదు కదా, ఓట అయినా ఉంటుందో లేదో చెప్పలేం. కనుక మా కూలి డబ్బులు మాకు ఇవ్వండి, పోయి మరెక్కడైనా పని చూసుకుంటాం అన్నారు. ఈ జరిగిన దానికి వీరభద్రం చాలా బాధపడుతూ కూలి వాళ్లకు డబ్బులిచ్చి పొరుగింటి రామనాథంతో ఇప్పుడేం చేయాలో తోచడం లేదన్నాడు. ఎందుకు రామనాథం, మీరు ముందే నా సలహా పాటిస్తే బాగుండేది. జరిగిన నష్టానికి విచారించకండి, చెన్నకేశవుల్ని పిలిపిద్దాం అన్నాడు. మరో మార్గం తోచక వీరభద్రం చెన్నకేశవుల కోసం కబురు పెట్టాడు. అతను వచ్చి పెరడంతా ఒకసారి కలే తిరిగి అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కల్ని, పచ్చగడ్డి పరకల్ని పరిశీలించి చివరకు ఈశాన్యం మూల గుణపాన్ని భూమిలోకి దింపి వీరభద్రంతో, అయ్యా, ఇది బావి తవ్వటానికి అనువైన చోటు. రేపు నేను కూలీలను వెంటబెట్టుకుని స్వయంగా వచ్చి బావి పని పూర్తి చేస్తాను అన్నాడు. ఆ మర్నాడు చెన్నకేశవులు నలుగురు కూలీలను వెంటబెట్టుకు వచ్చి గుణపం గుచ్చిన చోటు వాళ్లకు చూపించి, ఇక్కడ తవ్వండి అన్నాడు. కూలీలు 3 రోజుల పాటు తవ్వకం సాగించాక భూమిలో నుంచి పుష్కలంగా నీటి ఊటలు రావటం ప్రారంభమై చూస్తూ ఉండగానే పెద్ద జల పడింది. ఇది చూసి వీరభద్రం ఆనందపడిపోగా చెన్నకేశవులు, అయ్యా, చూసారా, మొదటే తమరు నాకు బావి తవ్వే భారం అప్పగిస్తే మీకు అనవసరమైన ఖర్చు తప్పేది. నా మాటల మీద నమ్మకం ఉంచారు కాదు. సరే, నేను ఊహించిన దానికన్నా పెద్ద జలే పడింది. డబ్బిప్పించండి, వెళ్తాను అన్నాడు. ఎంతేమిటా మొత్తం అని అడిగాడు వీరభద్రం. అంతా కలిపి 500 అన్నాడు చెన్నకేశవులు. ఇది విని వీరభద్రం చిరాకు పడుతూ, 3 రోజుల్లో పని పూర్తయింది కదా, 500 దేనికి అన్నాడు. చెన్నకేశవులు తాపీగా, అయ్యా, అందులో 100 రూపాయలు కూలీల కోసం, మిగిలిన 400 ఎక్కడ తవ్వితే జలపడుతుందో గ్రహించి బావి తవ్వించినందుకు నేను పుచ్చుకుంటున్న ప్రతిఫలం. ఇందులో నేను మంత్రతంత్రాలు, దుర్భిణీలు ఉపయోగించలేదని తమరే చూశారు కదా అన్నాడు. ఆ మాటలతో వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకుని ఇంటి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చెన్నకేశవులకి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికొచ్చిన రామనాథం జరిగిందేమిటో తెలుసుకుని వీరభద్రంతో, మీరు మొదట్లోనే నా మాట విని ఉంటే కొంత శ్రమ తగ్గేది,
పెరట్లో వృధాగా 2 నిలువల లోతు గొయ్యి తవ్విపోయిన కూలీలకు ఇచ్చిన డబ్బు మిగిలేది. ఇదేదో చిన్న పెరటి బావి గనుక సరిపోయింది. ఏ బీడు ప్రదేశంలోనో సాగునీళ్ల కోసం బావి తవ్వించాలంటేనో ఎక్కడం తవ్వించగలం? అలాంటి సమయాల్లో ఇదేదో మూఢనమ్మకం అని తోసిపుచ్చక అనుభవశాలులైన చెన్నకేశవులు లాంటి వాళ్లను సంప్రదించటం మేలు, చాలా ఉపయోగకరం, ఏమంటారు అన్నాడు. అనేందుకేమున్నది, ఇక ఈ క్షణం నుంచి నచ్చని ప్రతిదాన్ని మూఢత్వం అనుకునే నా మూఢత్వానికి స్వస్తి పలుకుతాను అన్నాడు వీరభద్రం. కథ సమాప్తం.